వైసీపీ నేతలపై కృష్ణా జిల్లా పెనమలూరు కూటమి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ బీసీ నేత తాతపూడి గణేష్ పై వైసీపీ నేతలు చేసిన ఆరోపణలు ఖండించారు. దోపిడీ దౌర్జన్యాలు చేసే వైసీపీ నేతలు గణేష్ పై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఆక్రమణలు తొలగిస్తే వైసీపీ రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకునేలా వ్యవహరించడం సరికాదని అన్నారు. మేము ఇప్పుడు మూతులు లాగుతున్నాం అంటారు. 50 ఏళ్ళు పరిపాలించారని మీరు చెబుతున్నారు, బాగానే ఉంది. మరి 50 ఏళ్ళు పరిపాలించి మీరు అభివృద్ధి చేయలేకపోయారు. ఈరోజు మా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు అభివృద్ధి చేస్తుంటే మీకెందుకు అంత బాధ? నాకు అర్థం కాదు. గ్రామం బాగుపడాలా వద్దా ఏంటి అసలు మీ ఉద్దేశం? నేను అడుగుతున్నా, నేను ఈ పత్రికా ముఖంగా ఏమన్నా ఎవరన్నా జేబుల్లో డబ్బులు వేసుకుంటున్నారు, మా ఎమ్మెల్యే గారు లూటీ చేస్తున్నాడు, కమిషనర్ గారు లూటీ చేస్తున్నాడు అంటే నిరూపించుదా? బహిరంగంగా కూర్చుందాం, ఛాలెంజ్ చెప్తున్నాం మీకు. మా పార్టీ తరఫున మిత్రపక్షాల తరఫున మీకు ఛాలెంజ్ చేస్తున్నాము. ఎక్కడైనా ఒక రూపాయి ఎంబుక్లో లేకుండా మా ఎమ్మెల్యే గారు తిన్నారు అని చూపెడితే నీకు ఎంత ఛాలెంజ్ అంటే అంత ఛాలెంజ్ అని బల్లగుద్ది చెబుతున్నాను. నేను పెట్టుకోండి చక్రవర్తి గారు, మీరేదో మా ఎమ్మెల్యే గారిని దూషిస్తేనో లేకపోతే ఆయన మీద అవాకులు చవాకులు మాట్లాడితే మీరు జగన్మోహన్ రెడ్డి గారిలో గుర్తింపు పొందాలని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆలోచిస్తున్నారు తప్పితే మా ఎమ్మెల్యే గారు ఎక్కడైనా సరే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు దాకా అయిన ఎమ్మెల్యేలందరికంటే ఉత్తమమైన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నాడంటే అది బోడే ప్రసాద్ గారు అని చెప్పేసి మళ్ళీ మీకు ఒకసారి తెలియపరుస్తున్నారు. గతంలో పార్థసారథి గారు ఉన్నప్పుడు మీరేం చేశారు? ఆయనకి వ్యతిరేకంగా పనిచేశారు. చేశారా లేదా? డ్యామ్ షూర్గా చెబుతున్నాము. మీకు ఏ పని కావాలన్నా వచ్చి చేయించుకోండి, మా ఎమ్మెల్యే గారు చేసి పెడతారు. అంటే మీ పర్సనల్కి కాదు, జనం కోసం ప్రజల కోసం రండి, మీకోసం మేము ఎదురు చూస్తున్నాం ఎప్పుడైనా సరే. మా పెనమలూరు నియోజకవర్గంలో కొంతమంది వైసీపీ అని చెప్పుకొని కొంతమంది నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడే తీరు ఎలా ఉందంటే దియాల వేదాలు వల్లించినట్టే ఉంది. వీళ్ళ హయాంలో అభివృద్ధి అంటేనే ఎవరికి తెలియదు. మా చోడవరం గ్రామం నుంచి మా పెనమలూరు సెంటర్ రావాలంటే అరగంట టైం పట్టేది. ఇప్పుడు చోడవరం గ్రామం నుంచి కరెక్ట్గా 10 నిమిషాల్లో పెనమలూరు సెంటర్ రావచ్చు. అప్పుడు 30 మట్టి అయినోడు కూడా ఈరోజు మాట్లాడుతున్నాడు. మార్కెట్లో దౌర్జన్యాలు చేస్తున్నారనో, లేదనుకుంటే బిల్డర్ల దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటున్నారనో, లేకపోతే ఇసుక దగ్గర దోసేస్తున్నారనో మాట్లాడారు. ఇసుక దగ్గర దోసేస్తుంది మీరు కదా. నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. ఒక్కొక్క వైసీపీ నాయకుడు ఎవడాడు ఎంత సంపాదించాడో మొత్తం ప్రూఫ్స్తో సహా నేను చెప్తా. మా నాయకుడు ఎవరి దగ్గర ఎంత దోశాడో, లేదనుకుంటే బిల్డర్ల దగ్గర ఎంత వసూలు చేశాడో మీరన్నీ నిరూపించగలరా? నోటికి ఎట్టా వస్తే అట్టా మాట్లాడొద్దు. దేనికైనా పద్ధతులు ఉంటాయి, పరిమితులు ఉంటాయి. మీ బతుకు బండారం అంతా బయట పెడతాం. చేసేవాళ్ళందరూ ప్రతి వాళ్ళని కూడా మీ ప్రభుత్వంలో మీ నినాదం రప్ప అంటే ఏంటి అర్థం? నినాదాలతో మీరు వెళ్తారు, మాది అభివృద్ధి చేస్తున్నారు. అది మంచి సరైన పద్ధతి కాదు. మరి ఆ దారిలో సుమారు ఒక 50,000 మంది జనాభా ఉన్నటువంటి గ్రామాలు మద్దూరు, కాశీనగరపాలెం, మరి గోశాల, వణుకూరు గ్రామ ప్రజలకి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగే రోడ్డు. మరి ఆ ప్రయాణం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఆ ప్రజలందరూ కూడా ప్రజల యొక్క ఆగ్రహానికి గురవలసిన పరిస్థితి చక్రవర్తి గారికి. మరి ఆయనకి మరి ఆ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారో మరి ఈయన కూడా మరి ఆయన కూడా తప్పుదోవలో ప్రయాణం చేస్తున్నారు. ఇక పూర్తి వివరాలు తెలుసుకుని ఆయన మలుచుకుంటే మంచిది. ఇటువంటి తప్పుడు కార్యక్రమాలకు పాల్పడితే మరి ప్రజల యొక్క ఆగ్రహానికి గురవుతారు. మరి గతంలో ఈ 4 గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీ వచ్చింది. మీరు నానారాధత్వం చేశారు. లో ఉన్నటువంటి వ్యక్తులు 16 ఇళ్ళున్నాయి. ఎవరైతే ఆ ఇళ్ళు కోల్పోతున్నారో వాళ్ళందరికీ కూడా మేము పట్టాలు ఇచ్చే వాళ్ళని ఖాళీ చేపిస్తాం తప్ప మేము వాళ్ళని అన్యాయం చేసేటువంటి సంస్కృతి మాది కాదు. గత ప్రభుత్వంలో నియోజకవర్గం మొత్తం పట్టాలు ఇచ్చారు. ట్రాఫిక్ పెరిగిపోయింది. వీళ్ళు చూస్తే రోడ్డు మీదకి వచ్చారు. వణుకూరు నుంచి గోశాల రావాలంటే మాకు 3 కిలోమీటర్లకి అరగంట టైం పడుతుంది. ఏదన్నా ఒక బస్సు వచ్చిందంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు కావచ్చు, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కావచ్చు, నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది ఆ ఆక్రమించుకున్నటువంటి ప్లేసుల్ని విడగొట్టి రోడ్ని ఎక్స్టెన్షన్ చేస్తుంటే మీకు వచ్చినటువంటి బాధ ఏంటో మాకు అర్థం కావట్లా. ఆ ఏరియాలో ఉండే దళితులే. ఆ దళితుల బాధను అర్థం చేసుకుని మీరు మా యందు దయ ఉంచి అటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దని చెప్పేసి తెలియజేస్తూ ఆయనకి రాజకీయ అవగాహన లేదు.